పిచ్చి పిచ్చి వేషాలు వేసి మొత్తం చేస్తున్నావు కదా. పక్కకి అమ్ముకుందా. అమ్మా అమ్మా సాయం చేయండి అమ్మా. ఎవరయ్యా నువ్వు? నా పేరు గుడ్డివాడిని. ఏంటి ఈ సమస్య? నాకు సాయం చేయండి అమ్మా. ఊరుకోవయ్యా, పొద్దు నుండి బ్రాండ్లాగా మేము ఏడుస్తుంటే నీకు సహాయం చెయ్యాలా? వాడు కనీసం తినడానికి ఏమైనా ఇవ్వండి అమ్మా. చాలే, పొద్దు నుంచి కష్టపడిన వాళ్ళకి తినడానికి ఏమీ ఉండటం లేదు, నీకేమొస్తుంది? అన్ని అవయవాలు ఉన్నవాళ్ళే ఈ భూమి మీద బ్రతకడం చాలా కష్టమైపోతుంది. నువ్వే ఏదో నయ్యో చూసుకుని బతుకు. పదవేదన్నా అయ్యో ఇంత ఘోరమైన పరిస్థితి ఎవరికి ఉండకూడదు. నాలాంటి వారు చస్తేనే మనుషులంటే ఇంత ఘోరమైన స్థితి ఎవరికి రాకూడదు, ఎవరికి రాకూడదు. నా జీవిత కాలం అంతా ఇలా గుడ్డివాడిగా బ్రతకాల్సిందేనా? నేను ఏ పాపం చేశానని నాకు ఈ గుడ్డితనం కలిగింది? అయ్యో జరుగుతుందని ధర్మశాస్త్రం చెప్తుంది. ఇక్కడ బ్రతికెంత నా జీవిత కాలం అంతా ఇట్లా గుడ్డి బ్రతికేనా? దేవా, అయ్యో దేవా, ఒక పక్కన అందత్వం, మరో పక్క ఆకలి బాధ భరించడం నా వల్ల కాదు. నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి. ఎవరు బాబు నువ్వు? ఎందుకు అంతలా బాధపడుతున్నావు? నేను ఒక గుడ్డివాడిని తల్లి. ఆహారం తీసుకొని 3 రోజులయ్యింది. మందత్వంతో ఏ పని చేయలేక ఆకలి బాధతో అల్లాడిపోతున్నానమ్మా. అయ్యో, నేను చూస్తే చాలా బాధగా ఉందయ్యా. బాధపడేవారు ఉన్నారు కానీ బ్రతికినిచ్చేవారు లేరమ్మా. నీ బాధలు తీర్చేవాడు, నీ బ్రతుకును మార్చేవాడు ఈ రోజు ఈ ఎరుకో పట్టణానికి రాబోతున్నాడయ్యా. అవునా? ఎవరమ్మా ఆయన? ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయన చేయి చాపి నిన్ను ముట్టాడంటే చాలు, నీ గుడ్డితనం అంతా తొలగిపోతుంది, నీ జీవితమే మారిపోతుంది.